జ్యోతిష శాస్త్ర నక్షత్ర విభాగంలో ఆరుద్ర నక్షత్రానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఆరుద్ర నక్షత్రం ఖగోళంలో ఎలా ఉంటుందో, ఆరుద్ర నక్షత్రం ఏ గణానికి సంబంధించిందో, ప్రకృతి రీత్యా ఆరుద్ర నక్షత్ర స్వభావం ఏంటో, ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారికి అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ఆరుద్ర నక్షత్రాన్నే ఆర్ద్ర నక్షత్రం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆర్ద్ర అంటే చెమ్మ, తడి అనే అర్థాలు ఉన్నాయి. ఆకాశంలో కొద్దిగా తడిగా కనిపించే నక్షత్రం కాబట్టి దీన్ని ఆర్ద్ర నక్షత్రం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆర్ద్ర ప్రవాళ మేకం అంటుంది జ్యోతిష శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే, ఖగోళంలో ఆకాశంలో 4 నక్షత్రాల సమూహము ఒక ఎర్రటి నక్షత్రంలాగా కనిపిస్తే అది ఆరుద్ర నక్షత్రము. ప్రవాళము అంటే పగడం. పగడం ఎరుపు రంగులో ఉంటుంది. పగడం ఎలాంటి ఎరుపు రంగును కలిగి ఉంటుందో అలాంటి ఎరుపు రంగుతో 4 నక్షత్రాలు కలిసి ఒక నక్షత్రంలా ఎర్రగా ఆకాశంలో ఆరుద్ర నక్షత్రం కనిపిస్తుంది కాబట్టి ఆరుద్ర ప్రవాళమేకం అంటూ ఖగోళ విజ్ఞానం వర్ణించింది. అలాగే ఆరుద్ర నక్షత్రం దేవగణానికి సంబంధించిన నక్షత్రం. ఇది దేవగణానికి సంబంధించిన నక్షత్రం కాబట్టి ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. దైవ కార్యాలు, పుణ్యకార్యాలు ఎక్కువగా చేస్తారు. శాస్త్ర పరిజ్ఞానం ఉంటుంది. సాంకేతిక విద్యలో అద్భుతంగా రాణించగలుగుతారు. భూస్వాములుగా జీవితంలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ప్రకృతి స్వభావం ప్రతి నక్షత్రానికి ఉంటుంది. ప్రకృతి స్వభావ రీత్యా ఆరుద్ర నక్షత్రం అనేది అగ్నితత్వానికి సంబంధించిన నక్షత్రం కాబట్టి ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆడంబరంగా జీవనాన్ని కొనసాగించాలని భావిస్తారు. విలాసవంతంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలి. వీళ్ళు ఎక్కువగా జీవితంలో మానసిక ఉల్లాసము, మానసిక ఆనందానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దానికి కారణం ఇది ప్రకృతి రీత్యా అగ్నితత్వం కలిగి ఉండటమేనని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఆరుద్ర నక్షత్రానికి ఎటువంటి శాంతులు ఉండవు, బాలారిష్ట దోషాలు ఉండవు. అయితే ఇది ఉగ్ర నక్షత్రం కాబట్టి, సహజంగా అగ్నితత్వం కలిగింది కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి చిన్న చిన్న శాంతులు కానీ పూజలు కానీ చేయించుకుంటే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఏక నక్షత్ర వివాహం చేసుకోవటంలో ఎటువంటి దోషము లేదు. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన పురుషులను వివాహం చేసుకోవచ్చు. అయితే ఆరుద్ర నక్షత్రానికి అసలు పనికిరాని నక్షత్రాలు అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం. అందుకే వీళ్ళు అనురాధ కానీ జ్యేష్ఠ కానీ ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళతో వివాహ జీవితం కొనసాగించరాదు, వ్యాపారాలు ప్రారంభించరాదు. ఆరుద్రాలో జన్మించిన వారికి అదృష్ట సంఖ్య 4. ఏ పని చేసినా 4, 13, 22, 31 తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి వారాలు ఆదివారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం. శనివారం కలిసి రాదు. శుక్రవారం అన్నిటికంటే ఎక్కువగా కలిసి వస్తుంది. తేనె రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే దక్షిణ సింహద్వారం ఉన్నటువంటి గృహాలలో ఉన్నట్లయితే సమస్త శుభ ఫలితాలను చేకూర్చుకోవచ్చు. అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు. ఆరుద్ర నక్షత్రం శివ నక్షత్రం. రాహువుని ఎక్కువగా పూజించాలి, ఈశ్వరుని ఎక్కువగా పూజించాలి. రాహువుకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవిని పూజించడం ద్వారా ప్రతిరోజు దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు.